జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు కుదురుపడుతున్నాయి. సరిహద్దుల్లో వ్యూహాత్మక నిశ్శబ్దం కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఉంది. పంజాబ్ లో మాత్రం రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. పాక్ కాల్పులు దాళ్లతో కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనగా కాల్పుల విరమణ ఒప్పందంతో సాధారణ పరిస్థితులు వచ్చాయి. జమ్మూ, శ్రీనగర్, అఖ్నూర్, రాజౌరి, పూంచ్లో ప్రజలు రోజువారీ పనులకు వెళుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు కుదుట పడుతున్నాయి. సరిహద్దుల్లో వ్యూహాత్మక నిశ్శబ్దం కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొంది. పంజాబ్ లో మాత్రం రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. పాక్ కాల్పులు దాళ్లతో కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనగా కాల్పుల విరమణ ఒప్పందంతో సాధారణ పరిస్థితులు వచ్చాయి. జమ్మూ, శ్రీనగర్, అఖ్నూర్, రాజౌరి, పూంచ్లో ప్రజలు రోజువారీ పనులకు వెళుతున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతానికి నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొంది అని మనకి ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు సవ్యంగా చేసుకుంటున్నారు, మళ్ళీ మొదలు పెట్టారు వారి పనులు అంటూ మనకి అందిన సమాచారం అది. సో ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు బోర్డర్లో నియంత్రణ రేఖ వెంబడి అలాగే రాత్రి జరిగినటువంటి అటాక్స్ అనంతరం ఇవాళ ఉదయం నుంచి కూడా పరిస్థితి అనేది కొంత సద్దుమణిగింది. ఎటువంటి యుద్ధ వాతావరణం అనేది ఆ నియంత్రణ రేఖ వెంబడి కావచ్చు, అలాగే సరిహద్దుల వెంబడి కావచ్చు కనిపించట్లేదన్నటువంటి ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఎటువంటి బాంబులకు సంబంధించి కావాలి, మిసైల్స్ ప్రయోగాలు, అలాగే డ్రోన్ల హడావిడి, ప్రస్తుతం యుద్ధ వాతావరణం అనేది ఏమీ కనిపించకపోవడంతో జమ్మూ కాశ్మీర్లోని పలువురు ఇప్పటి వరకు ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నిర్వాసితులందరూ కూడా భయం గుప్పెట్లో కాలం గడిపిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ పనులు తాము చేసుకుంటున్నారనేటువంటి ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే రాత్రి జరిగినటువంటి అటాక్స్ లో ముఖ్యంగా ఎప్పుడైతే 5 గంటల సమయంలో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావటం, ఒప్పందానికి వచ్చిన తర్వాత ఆ యుద్ధాన్ని ఆపివేస్తున్నామని డిసైడ్ అయ్యి ఎటువంటి త్వరలో ఇప్పుడు 12వ తారీఖున రేపు మళ్ళీ 12వ తారీఖున సమావేశమైన అనంతరం సుదీర్ఘంగా చర్చలు అనేవి జరుగుతాయి. ఇరు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇటు మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి ఇరు సభ్యులు కూడా సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇవి డెసిషన్ తీసుకున్నటువంటి 3 గంటల తర్వాత యుద్ధ వాతావరణం అనేది రాత్రి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. పాక్ వైఖరిని కూడా ఎండగట్టేటువంటి పరిస్థితులు కూడా తలెత్తినాయి. ఎందుకంటే అప్పటికే పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికాకు ఈ యొక్క వ్యవహారం అనేది అంతుచిక్కకుండా మారింది. అలాగే ఇప్పుడు మిత్ర దేశాలు కావచ్చు, లేకపోతే యునైటెడ్ నేషన్స్, ఎందుకంటే ఇప్పటికే సర్ది చెప్పడం జరిగింది ఇరు దేశాలకు. ఎందుకంటే భారత్ ఆధిపత్యంతో ఉన్నప్పటికీ కూడా కొంత శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే అన్ని దేశాలు కూడా కొంత యొక్క యుద్ధాన్ని ఆపేందుకు కూడా కొంత ముందుకొచ్చి, మిత్ర దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, యుద్ధాన్ని ఎవరు కోరుకోరు కాబట్టి ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ డెసిషన్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా అమెరికా ఇందులో లీడ్ తీసుకొని సర్ది చెప్పి ఇరు దేశాలను శాంతింపజేసిన తర్వాత 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మరణ యొక్క అటాక్స్ అనేవి జరగడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు అవాక్కైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని ఇమ్మీడియట్ గా తిప్పికొట్టేందుకు భారత్ విదేశాంగ కార్యదర్శి ఇమ్మీడియట్ గా బిఎస్ఎఫ్ జవాన్లకు ఆర్డర్స్ పాస్ చేశారు. వాటన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి సందర్భాలే కనిపించినాయి. అయితే ఓవరాల్ గా ఇప్పుడు పరిస్థితి మాత్రం అనేది కొంత సద్దుమణిగే కనిపిస్తోంది. అయితే సద్దుమణిగినప్పటికీ కూడా అసలు రాత్రి జరిగినటువంటి అటాక్స్ 5 గంటల ప్రాంతంలో ఇరు దేశాలు అనేవి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత ఈ అటాక్స్ అనేవి తిరిగి ఎందుకు జరిగాయనేటువంటి విషయానికి గమనించినప్పుడు పాకిస్తాన్ లో
పాకిస్తాన్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి అలాగే సైనిక అధికారులకు మధ్య ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇటు సైన్యం మాత్రం తాము చేసే పని తాము చేసుకుంటూ పోతున్నటువంటి ఒక అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. అదే రాత్రి మరొకసారి జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి కూడా వెలుగులోకి వస్తోంది. ఎప్పుడైతే ఇటు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇరు దేశాలు కూడా ఒక అంగీకారానికి వచ్చాయి కాబట్టి తాము ప్రస్తుతానికి, ఎందుకంటే ఈ యొక్క అంగీకారానికి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎటువంటి షరతులు కావచ్చు లేకపోతే ఒప్పందాలను కేవలం యుద్ధ విరమణే తప్ప అప్పటి వరకు తీసుకున్నటువంటి డెసిషన్స్ కు సంబంధించి మాత్రం ఎటువంటి షరతులు విధించుకున్నటువంటి అవకాశం అనేది ఎక్కడ కనిపించలేదు. దానికి సంబంధించి కనీసం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే భారత్ అనేది చాలా కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో సింధు జలాలను ఆపేయడం, గగనతలాన్ని మూసేయడం, పాకిస్తానీలను ఇండియాలో ఉండకుండా ఇమ్మీడియట్ గా వారిని దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పడం, వారి యొక్క అకౌంట్లు అనేవి ఇక్కడ ఓపెన్ కాకుండా పూర్తిగా వాటి మీద బ్యాన్ విధించడం, అనేక డెసిషన్స్ తీసుకున్నటువంటి సందర్భంలోనే ఇటన్నిటి గురించి ఎటువంటి మాటలు అనేవి మాట్లాడుకోకుండా, షరతులు కావచ్చు లేకపోతే ఎటువంటి ఒప్పందాలు అనేవి చేసుకోకుండా కేవలం యుద్ధ విరమణ మాత్రమే చేశారు. అయినప్పటికీ కూడా రెండు దేశాలు ఒప్పుకొని ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ సైన్యం ఇటువంటి కాల్పులకు దాడులకు తెగబడటం, వారిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను, అటు సైన్యానికి అలాగే ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను మరొకసారి బయటపెట్టింది. ఇందులో ముఖ్యంగా సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్ ఆయన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే గతంలోనూ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు అలాగే సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్ కు మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేవి మరొకసారి బయటపడ్డాయి. వారి యొక్క విభేదాల కారణంగానే ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి అటాక్స్ జరిగినట్లు గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇదిలా ఉంటే రాత్రి జరిగినటువంటి అటాక్స్ లో చైనాకు సంబంధించినటువంటి కొన్ని మిసైల్స్ ను కూడా గుర్తించడం జరిగింది. వాటిని యథావిధిగా పట్టుకున్నటువంటి సందర్భంలోనే వాటిని పరిశీలించి ఆ యొక్క అణుశక్తిని కూడా పొందేందుకు, అందులో ఉపయోగించినటువంటి ఆయుధాల యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు కూడా ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ యొక్క ఆయుధాలను వాటిని సీజ్ చేసి వాటన్నిటిని పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.